విశాఖపట్నం ఫ్లీట్ రివ్యూపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. తూర్పు నావికా దళానికి నిలయమైన విశాఖపట్నం ఫిబ్రవరి 2026లో 3 ప్రధాన అంతర్జాతీయ సముద్ర కార్యక్రమాలకు ఆతిథ్యమిస్తుంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026, ఎక్సర్సైజ్ మిలాన్ 2026, హిందూ మహాసముద్ర నావల్ సింపోజియం IONS, కాన్క్లేవ్ ఆఫ్ చీఫ్స్ ఈ 3 కార్యక్రమాలు ఫిబ్రవరి 15 నుండి 25 వరకు నిర్వహించబడుతున్నాయి. భారతదేశం ఈ 3 ప్రధాన సముద్ర కార్యక్రమాలను ఒకేసారి నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహాసాగర్ దార్శనికతను సాకారం చేస్తాయి. మహాసాగర్ ప్రాంతంలోని అందరికీ భద్రత, వృద్ధి అనే తత్వాన్ని హిందూ మహాసముద్రం నుండి తీర ప్రాంతాలకు విస్తరిస్తుంది. India has always been a maritime civilization. Our ancient scriptures and literature talk about the gifts of the oceans, including marine life. Today, our security and prosperity are linked to oceans. India's Indo-Ocean Initiative contains marine resources as a key pillar. భారతదేశ స్వదేశీ నావికా సామర్థ్యాలను తీర ప్రాంతాల అంతటా ప్రాధాన్యత గల భద్రతా భాగస్వామిగా ఉండాలనే భారత నిబద్ధతను ఈ కార్యక్రమాలు ప్రతిబింబిస్తాయి. 3 ప్రధాన కార్యక్రమాలు ఒకేసారి విశాఖపట్నంలో జరగడం వల్ల నావల్ ట్రిఫెక్టా అని పిలుస్తున్నారు. IFR 2026 ఫిబ్రవరి 17 సాయంత్రం విశాఖ నగరంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యే విందుతో ప్రారంభమైంది. ఈ విందుకు రాష్ట్రపతితో పాటు అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ప్రముఖులు, రాజకీయ ప్రతినిధులు, వివిధ దేశాల ప్రతినిధి బృందాల అధిపతులు, సీనియర్ సైనిక, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. భారత నావికాదళం అధికారిక నినాదం శంనో వరుణః. తైత్తిరీయ ఉపనిషత్తు నుండి గ్రహించబడిన ఈ నినాదానికి అర్థం సముద్రాల ప్రభువు వరుణదేవుడు మాకు శుభప్రదంగా ఉండుగాక. సముద్రయానంలో రక్షణ, భద్రతను కల్పిస్తూ సిబ్బందిలో ధైర్యాన్ని పెంపొందించడం ఈ నినాదం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష IFR అంతర్జాతీయ నావికాదళ ప్రతినిధులు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు, విమానాలను ఒకచోట చేర్చుతుంది. ఫిబ్రవరి 18వ తేదీ ఉదయం జరిగే ఈ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాయుధ దళాల సుప్రీం కమాండర్గా నౌకాదళాన్ని సమీక్షిస్తారు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన INS సుమేధను ప్రెసిడెన్షియల్ యాచ్గా ఉపయోగించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నౌకాదళ విన్యాసాలను సమీక్షిస్తారు. నావికా సిబ్బంది రాష్ట్రపతికి వందనం చేస్తారు. ఈ కార్యక్రమంలో US, రష్యాతో పాటు 70కి పైగా దేశాల నౌకాదళాలు, 60కి పైగా యుద్ధనౌకలు పాల్గొంటాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖంగా భారతీయ షిప్ యార్డ్లో రూపొందించబడిన, నిర్మించిన ప్లాట్ఫామ్లు ఉంటాయి. వీటిలో భారతదేశంలో మొట్టమొదటి దేశీయంగా నిర్మించిన విమాన వాహక నౌక INS విక్రాంత్, విశాఖపట్నం క్లాస్ డిస్టాయిలతో పాటు నీలగిరి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్లు, అర్నాలా క్లాస్ యాంటీ జలంతర్గాములు వంటి యుద్ధనౌకలను ప్రదర్శిస్తారు. ఆపరేషన్ సింధూర్లో ప్రధాన పాత్ర పోషించిన స్వదేశీ విమాన వాహక నౌక INS విక్రాంత్ అంతర్జాతీయ నౌకాదళ సమీక్షలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. భారత్ ఇంతకుముందు 2001లో ముంబైలోనూ, 2016లో విశాఖపట్నంలోనూ ఈ సమీక్షను నిర్వహించింది. దశాబ్దం తర్వాత విశాఖపట్నంలో ఈ ఏడాది అంతర్జాతీయ నౌకాదళ సమీక్షను నిర్వహిస్తున్నారు. యునైటెడ్ త్రూ ఓషన్స్, సముద్రాల ద్వారా ఏకమౌదం అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ నౌకాదళ సమీక్షను నిర్వహిస్తున్నారు. ఇది భారతదేశం బిల్డర్స్ నేవీగా పరివర్తన చెందడాన్ని ప్రతిబింబిస్తుంది. భారత నావికాదళ నౌకలతో పాటు మిత్రదేశాలకు చెందిన నౌకలు, ఇండియన్ కోస్ట్ గార్డ్, మర్చెంట్ మెరైన్స్ నుండి విభిన్నమైన నౌకల సమూహం చేరుతుంది. ఈ కార్యక్రమం దేశాల మధ్య పరస్పర సహకారం, సముద్ర రక్షణ, స్నేహాన్ని ప్రదర్శిస్తుంది. ఆర్కే బీచ్ రోడ్డులో ఫిబ్రవరి 19న సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు అంతర్జాతీయ నగర పరేడ్ జరుగుతుంది. ఈ కవాతు భారత నావికాదళ విమానాలు, హెలికాప్టర్లు, వైమానిక శక్తి ప్రదర్శనతో ప్రారంభమవుతుంది. సైన్యం, నావికాదళం, వైమానిక దళం,
తీర రక్షక దళాలకు చెందిన బృందాలు, సైనిక బ్యాండ్లతో విదేశీ దళాలు, వారి ఉత్సవ బ్యాండ్లు కవాతులో చేరతాయి. నేషనల్ క్యాడెట్ కోర్, సీ క్యాడెట్ కోర్, నేవీ చిల్డ్రన్స్ స్కూల్ విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రాంతీయ సంప్రదాయాలను చాటి చెప్పే సాంస్కృతిక బృందాల ప్రదర్శనలు, కళాత్మక శకటాల ఊరేగింపు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. బాణాసంచా, లేజర్ ప్రొజెక్షన్లు, డ్రోన్ కదలికల సమన్వయ ప్రదర్శన ఉంటాయి. విశాఖ నగర ప్రజలు లక్షల సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫిబ్రవరి 19న మిలాన్ 2026 విన్యాసాలను ప్రారంభిస్తారు. కామ్రేడరీ, కోఆపరేషన్, కొలాబరేషన్ అంటే సౌభ్రాతృత్వం, సహకారం, సమన్వయం ఇతివృత్తంతో మిలాన్ విన్యాసాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే దేశాలు సముద్రంలో వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, సహకారాన్ని బలోపేతం చేయడానికి, భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుంది. స్నేహపూర్వక విదేశీ నావికా దళాలను మిలాన్ ఒకచోట చేర్చుతుంది. బహుళజాతి నౌకాదళ విన్యాసాలతో కూడిన మిలాన్ కార్యక్రమంలో విషయ నైపుణ్యాల మార్పిడి, అంతర్జాతీయ మారిటైమ్ సదస్సు కూడా ఉంటాయి. ఇవి భాగస్వామ్య సముద్ర సవాళ్లు, అవకాశాలు, ప్రాధాన్యతలపై చర్చిస్తాయి. మిలాన్ విన్యాసాలు 2 దశల్లో జరుగుతాయి. ఈ నెల 19-20 తేదీల్లో హార్బర్ ఫేజ్లో భాగంగా అంతర్జాతీయ సెమినార్లు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ప్రపంచ దేశాల మధ్య మైత్రిని పెంపొందించడం, సముద్ర భద్రతలో పరస్పర సహకారాన్ని చాటుతూ ఈ నెల 21 నుంచి 25 వరకు సీఫేజ్ విన్యాసాలు జరుగుతాయి. ఈ దశలో సముద్ర తీరంలో వివిధ దేశాల నౌకలు ఉమ్మడిగా యుద్ధ విన్యాసాలు, కమ్యూనికేషన్ ట్రయల్స్ నిర్వహిస్తాయి. భారత నౌకాదళానికి చెందిన 90 నౌకలు, వివిధ దేశాలకు చెందిన నౌకలు, 60కి పైగా హెలికాప్టర్లు మిలాన్ విన్యాసాల్లో పాల్గొంటాయి. ప్రధాన యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, విక్రమాదిత్య మిలాన్ విన్యాసాల్లో పాల్గొంటాయి. వృత్తిపరమైన బంధాలను బలోపేతం చేయడానికి, ఉత్తమ పద్ధతులను, నైపుణ్యాన్ని పంచుకోవడానికి, సముద్రంలో సహకారాన్ని పెంపొందించడానికి మిలాన్ 2026 స్నేహపూర్వక విదేశీ నావికా దళాలను ఒకచోట చేర్చుతుంది. యువ అధికారుల కోసం క్రాస్ టెక్ సందర్శనలు, షిప్ హ్యాండ్లింగ్ సిమ్యులేటర్ శిక్షణ, డ్యామేజ్ కంట్రోల్ డీప్ సబ్మెరైన్స్ రెస్క్యూ వెజెల్ DSRV ద్వారా జలంతర్గామి రెస్క్యూ సామర్థ్యం ప్రదర్శన ఉంటాయి. వాయురక్షణ కసరత్తులు, వ్యూహాత్మక విన్యాసాలు అబ్బురపరిచే విధంగా ఉంటాయి. ఇవి భారత నావికాదళ సముద్ర సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి. అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష, మిలాన్ విన్యాసాల ద్వారా భారతదేశం స్వదేశీ రక్షణ పరిజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంది. సముద్రం పైన యుద్ధ నౌకలు, ఆకాశంలో యుద్ధ విమానాలతో గొప్ప విన్యాసాలను నావికాదళం ప్రదర్శించనుంది. భారత నావికాదళం 2వసారి అధ్యక్షత వహిస్తున్న IONS కాన్క్లేవ్ ఆఫ్ చీఫ్స్ సముద్ర భద్రత, సమాచార భాగస్వామ్యంపై చర్చించడానికి 25 సభ్యదేశాలు, 7 పరిశీలక దేశాలు, 9 ప్రత్యేకంగా ఆహ్వానించబడిన దేశాల నుండి నావికాదళ అధిపతులను ఒకచోట చేర్చుతుంది. హిందూ మహాసముద్రానికి ఆనుకుని ఉన్న దేశాలు, పరిశీలకుల దేశాల నుంచి నావికాదళ అధిపతులు పాల్గొనే ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం IONS కాన్క్లేవ్ ఆఫ్ చీఫ్స్ 9వ ఎడిషన్ ఫిబ్రవరి 20న నిర్వహిస్తారు. భవిష్యత్తులో ప్రాంతీయ సముద్ర నిబంధనలు రూపొందించడానికి ఈ వేదిక దోహదపడుతుంది. యుద్ధ విన్యాసాల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నౌకలు నావల్ బేస్కు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. తూర్పు నావికా దళాధికారులు, నావికులు, విదేశీ ప్రతినిధులు నౌకలకు ఘనస్వాగతం పలికారు. ఈ నెల 15న నావల్ బేస్ వద్ద మిలాన్ విలేజ్ ప్రారంభమైంది. భారతీయ హస్తకళలు, సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే కార్యక్రమాలు, రుచికరమైన వంటకాల స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ మిలాన్ విలేజ్ను తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా ప్రారంభించారు. The largest number of navies that are gathering here. On 19th, we have the International City Parade, which will witness almost 45 marching contingents, and these includes almost about 8 to 9 bands also which are participating. We will have cultural troops and the Sea Cadet Corps also performing during this time. This event will also include an air part demonstration and will witness participation of almost 50 aircraft and a demonstration at sea by the Eastern Fleet ships. We are indeed proud to be hosting these events in Visakhapatnam. అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష, అంతర్జాతీయ నగర్ పరేడ్, మిలాన్ నావికా విన్యాసాల దృష్ట్యా గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ GVMC విస్తృతమైన నగర సుందరీకరణ పనులు ఏర్పాటు చేసింది.
అంతర్జాతీయ నగర పరేడ్కు ప్రధాన వేదిక అయిన ఆర్కే బీచ్ రోడ్లో ఉన్న శిల్పాలు విగ్రహాలకు రంగులు వేశారు, కళాఖండాలు ఏర్పాటు చేశారు, పచ్చదనం అభివృద్ధి చేశారు. బీచ్ వెంబడి ఒక వేదికను ఏర్పాటు చేశారు, ప్రేక్షకుల కోసం సీటింగ్ ఏర్పాటు చేశారు, అనేక చోట్ల పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మొత్తం ప్రాంతాన్ని సీసీటీవీ నిఘాలోనికి తీసుకువచ్చారు. బాంబు స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లు సీటింగ్ ప్రాంతాలు పరేడ్ వేదిక వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రులు, దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు విశాఖ నగరాన్ని సందర్శిస్తున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి తెలిపారు. మొత్తం దాదాపు 7,000 మంది పోలీసుల్ని డిప్లాయ్ చేయడం జరగబోతుంది. 64 డ్రోన్స్ ద్వారా నిఘా పెట్టడం, అదే మాదిరిగా ప్రతి చోట సీసీటీవీ ద్వారా నిఘా పెట్టడం, అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ మీద నిఘా పెట్టడం, ఈ పాత్ యాప్ ద్వారా ప్రతి విఐపి కి హ్యాసల్ ఫ్రీ ట్రాఫిక్ ఎన్ష్యూర్ చేయడం, తర్వాత ఈ ఫారెన్ డిగ్నిటరీస్ కరెక్ట్ టైంకి ఈవెంట్కి వెళ్ళడం, ప్రోగ్రామ్ అయిపోయినాక ఈవెంట్ నుండి గమ్యాన్ని చేరపోవడం, ఇవన్నీ కూడా హ్యాసల్ ఫ్రీ ట్రాఫిక్ మనం ఎన్ష్యూర్ చేస్తున్నాం. నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాకి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. దాదాపు 75 దేశాల నుండి ఫారెన్ మిలిటరీ పర్సనల్ అండ్ ఫారెన్ డెలిగేట్స్ కూడా వస్తున్నారండి. వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఏర్పాటు చేస్తున్నాం. 2-వీలర్ పెట్రోలింగ్, 4-వీలర్ పెట్రోలింగ్ ఎక్స్టెన్సివ్ గా చేయబోతున్నాం. సముద్ర జలాల్లో నిరంతర నిఘా కొనసాగుతుంది. భారత నావికాదళ విభాగాలు రివ్యూ ఎంకడేజ్ ఏరియా RAAలో 24 గంటలు గస్తీ నిర్వహిస్తున్నాయి. వాటర్ అంబులెన్స్లను అన్ని సమయాల్లో సిద్ధంగా ఉంచారు. విశాఖపట్నంలోని మౌలిక సదుపాయాలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రతినిధులకు ఆదర్శవంతమైన ఆతిథ్యాన్ని ఇస్తున్నాయి. నావికాదళంతో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖ, జాతీయ స్థాయిలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విశాఖ మహానగర పాలక సంస్థ సమన్వయంతో సన్నాహాలు చేయడం వల్ల ఈ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల సందర్భంగా ఆతిథ్యం, పర్యాటకం, సేవారంగ కార్యకలాపాల ద్వారా విశాఖ ప్రాంతానికి గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ కార్యక్రమాలు నావికా సంప్రదాయాన్ని వ్యూహాత్మక సహకారంగా మారుస్తాయి. పరస్పర పురోగతి, సమగ్ర భద్రత, తీర ప్రాంతాల అంతటా వృద్ధికి కట్టుబడి ఉన్న బాధ్యతాయుతమైన సముద్ర శక్తిగా భారతదేశ స్థానాన్ని ఈ కార్యక్రమాలు బలోపేతం చేస్తాయి. విశాఖపట్నం ఫ్లీట్ రివ్యూపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన జి. అరుణ, వ్యాఖ్యానం ఎం. కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.